శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం 3వ శ్లోకం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. శ్లోకార్థం. ఎవరైతే ఇంద్రియానుభూతికి అతీతమైన, అనిర్వచనీయమైన, ప్రకటితం కాని, సర్వం వ్యాపించి ఉన్న, ఊహాతీతమైన, మార్పు లేని, కదలని, స్థిరమైనటువంటి ఆ పరతత్వాన్ని ధ్యానించే వారి గమ్యం కూడా నన్ను అనగా దైవాన్ని చేరుకోవటం. అయితే వారి మార్గం ఎట్లా ఉండాలో, ఎట్లా ఉంటుందో భగవానులు 4వ శ్లోకంలో వివరిస్తున్నారు. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరైతే తమ ఇంద్రియ సమూహాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకొని అన్ని ప్రాపంచక విషయాలని సమదృష్టితో చూస్తూ సకల జీవరాశులకు మేలు కలిగే పనులు చేస్తారో వారు కూడా నన్ను దైవాన్ని చేరుకుంటారు, అంటే ఆ పరమ సత్యాన్ని తెలుసుకుంటారు. భగవాన్ శ్రీకృష్ణులు మనకు రూపరహిత ధ్యాన మార్గం యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నది కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమే దేవుడు అని తెలుసుకోవటమే జ్ఞానం. ఈ ధ్యాన మార్గం లేదా జ్ఞాన మార్గం అంత సులువైన మార్గమేమీ కాదు, కొంచెం కష్టతరమైనదే. అది ఎట్లనగా, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం, గెలుపు ఓటములు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు వంటి ప్రాపంచక విషయాలను సమదృష్టితో చూడగలగటం, ప్రతి జీవిలోని చైతన్యాన్ని అనగా దైవత్వాన్ని గుర్తించడం అనే లోతైన సాధన. ఇదే కృష్ణుని సందేశం. దేవుడిని ప్రత్యక్షంగా కొలిచిన, రూపరహితంగా ధ్యానించిన, మనలోని అహంకారాన్ని తగ్గించుకొని భక్తితో, సమభావంతో సమస్త జీవరాశుల మేలు కోరే చోట దైవానుభూతి కలుగుతుంది. ప్రియమైన శ్రోతలారా, ఒక్కసారి ఆగి మీ మనసు ప్రశాంతంగా ఉందా లేదా, ఆందోళన చెందుతుందా అని ఆలోచించండి. మానసిక ఒత్తిడి, అశాంతి నుండి మనల్ని తిరిగి ప్రశాంతత వైపుకి తీసుకువెళ్లే దీపం ఈ భక్తి యోగం. మీరు కూడా ఈ దైవ సంభాషణలో భాగమవ్వండి. ప్రతి ఎపిసోడ్లో మనం కలిసి శ్రీమద్ భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకొని సారాన్ని హృదయంలో స్థాపించుకుందాం. ఇది కేవలం ఒక పాడ్కాస్ట్ కాదు, మన స్వధర్మాన్ని తెలుసుకునే ఆధ్యాత్మిక యాత్ర. భగవాన్ శ్రీకృష్ణుని జ్ఞానరశ్మి మీ మార్గాన్ని వెలిగించాలని కోరుకుంటూ తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.